హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు వీ కుక్స్ 17 అండి. ఇవాల్టి వీడియోలో నేను ఫ్రూట్ కేక్ని చూపించబోతున్నాను. మైదా కానీ గోధుమ పిండి కానీ ఏమీ లేవండి, ఏ క్రీములు లేవు. ఓన్లీ అగర్ అగర్ అనే స్ట్రిప్స్ని కానీ పౌడర్ని కానీ యూస్ చేసుకుంటూ మనం చేయబోతున్నాం. అంతే అండి, చూస్తున్నారు కదా ఎంత కలర్ఫుల్గా ఉందో. తినడానికి కూడా చాలా హెల్దీ అండి. ఎలా చేయాలో చూద్దాం రండి. చూడండి, ఇలాంటిది తీసుకున్నాను నేను. అగర్ అగర్ స్ట్రిప్స్ అంటారు. దీంతో జెల్లీస్ కానీ మనము కేక్ కానీ ఏవైనా చేసుకోవచ్చండి, పుడ్డింగ్స్ కానీ అలా. నేను ఇక్కడ ఒక 30 గ్రామ్స్ వరకు, 25 to 30 గ్రామ్స్ వరకు తీసుకున్నాను. తీసుకొని ఒక గిన్నెలో వేసుకొని బాగా 1-2 సార్లు నీట్గా వాష్ చేసేసుకోవాలండి. వాష్ చేసుకున్న ఏమీ కరిగిపోదు ఇది. అలా ఒక గిన్నెలో వేసుకొని మునిగేంత వరకు నీళ్లు పోసుకోవాలి. ఒక హాఫ్ అన్ అవర్ పాటు సోక్ చేసి పెట్టుకోవాలండి. ఒక హాఫ్ అన్ అవర్ తరువాత బాయిల్ చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని దీన్ని కరిగేంత వరకు కరిగించుకోవాలండి. ఒక 10 మినిట్స్ టైం పడుతుంది. ఇది హెల్త్కి అయితే చాలా మంచిదండి. మీరు ఎక్కడైనా నెట్లో సెర్చ్ చేయండి. అగర్ అగర్ అంటే అస్సలు దీని నుంచి ఏమీ హార్మ్ఫుల్ లేదండి. ఇది మన గట్ హెల్త్కి కూడా చాలా మంచిదండి ఇది. అయితే మీరు బయట మార్కెట్లో కొనే కేకులు అంత టేస్టీగా అయితే ఉంటుందని నేను చెప్పనండి. ఎందుకంటే మనం ఫ్రూట్స్తో చేస్తున్నాము కాబట్టి హెల్దీ అని మాత్రం చెప్పగలుగుతాను. సూపర్ టేస్ట్ అని మాత్రం నేను చెప్పలేనండి. అయితే పిల్లలు ఎగ్జైటెడ్గా ఫీల్ అవుతారు. చూడ్డానికి చాలా బాగుంటుంది, తినడానికి ఓకే అండి ఇది. ఇలా మొత్తం కరిగేంత వరకు కరిగించుకొని చల్లారబెట్టుకోవాలండి. నా దగ్గర చూడండి ఇలా రౌండ్గా మౌల్డ్ ఉంది. అయితే నేను తీసుకున్న ఫ్రూట్స్కి నాకు అది సరిపోదు అనిపించింది. నేను ఇప్పుడు ప్యాన్లోనే వేసేస్తున్నాను. మీకు నచ్చిన ఫ్రూట్స్ ఏవైనా తీసుకోవచ్చండి. నల్లగా అయిపోయే ఫ్రూట్స్ కాకుండా మామూలుగా ఏ ఫ్రూట్స్ అయినా తీసుకోవచ్చు. ఇక్కడ నేను కివీని, డ్రాగన్ ఫ్రూట్, చెర్రీస్ యూస్ చేసుకుంటూ, అంటే రెడ్ కలర్ చూడడానికి బాగుంటాయి కదా, రెడ్ అండ్ గ్రీన్ అని, ఆ ఫ్రూట్స్ని తీసుకుంటున్నాను. బనానా వేసుకోకండి, బ్లాక్గా అయిపోతుంది. ఈ విధంగా అన్నీ మీరు కట్ చేసి పెట్టుకోవాలి. చిన్న ముక్కలుగా పలుచగా చేసి పెట్టుకోండి. అది బాగా చల్లారిపోయిన తర్వాత మనం ఇప్పుడు కేక్ లాగా మోల్డ్ చేసుకోవడమే అండి. ఫస్ట్ కింద కొంచెం 1-2 గెరెట్లు అది వేసేసేయండి. మనం ఇందాక కరిగించి పెట్టుకున్నాం కదా అది. నేను కూడా ఇది ఫస్ట్ టైం చేశానండి. బాగా వస్తే పోస్ట్ చేద్దాం అనుకున్నాను. చాలా బాగా వచ్చింది. చూడండి, ఇది మనం కింద వైపుది మళ్ళీ మనం బోర్లించినప్పుడు పైకి వస్తుంది కాబట్టి మీకు నచ్చిన డెకరేషన్ కింద చేసుకోండి మీరు, బాగా కనిపించేలాగా. చూడండి, ఆ విధంగా మనం కలర్ఫుల్గా అరేంజ్ చేసుకోవడమే అండి. ఇంకా కొంచెం కొంచెం మనం అగర్ అగర్ లిక్విడ్ని వేసుకోవాలి. దాని తర్వాత ఫ్రూట్స్ని వేసుకోవాలి. మళ్ళీ దాని తర్వాత అట్లా ఒక్కో లేయర్గా వేసుకుంటూ వెళ్ళడమే అండి అది. ఈ విధంగా మొత్తం వేసేసుకోండి మీకు నచ్చినట్లు. జస్ట్ 15-20 మినిట్స్లోనే మీకు లైట్గా గట్టి పడడం స్టార్ట్ అవుతుందండి. 1 or 2 అవర్స్లో మీకు కేక్ లాగా బాగా సాలిడ్ ఫామ్లోకి వచ్చేస్తుంది. చూడ్డానికి మాత్రం చాలా సూపర్గా ఉందండి ఇది. చాలా కలర్ఫుల్గా ఉంది. అయితే మనకు అది ఓన్లీ కేక్ లాగా మనకి ఫామ్ అవ్వడానికే తప్ప దాని నుంచి మనకి ఏ టేస్ట్ రాదండి. మీరు వేసే ఇంగ్రీడియంట్స్ని బట్టి టేస్ట్ వస్తుంది, అంతే అండి ఈ రెసిపీకి. చూడండి, బాగా ఒక 2-3 అవర్స్ తర్వాత ఇలా గట్టి పడిపోయి ఉంటుంది. మనం ఆ ఎడ్జెస్ని కొద్దిగా అలా నైఫ్తో అనేసేసి లూజ్ చేసేసి వేసేసుకోవడమే అండి. చూడండి ఎంత బాగుందో. మీరు ఫ్రిడ్జ్లో పెట్టుకొని కూల్గా తిన్నారంటే బాగుంటుందండి. మా ఇంట్లో ఒక చిన్న అకేషన్కి నేను ఇలా ఫ్రూట్ కేక్ చేసేసాను. బాగుంది కదండి, ఎంతో కలర్ఫుల్గా. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఈ విధంగా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇవాల్టి వీడియో ఇంతేనండి. బాయ్.